నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంఘాల మాల మహానాడు సంఘాల నాయకులతో కలిసి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి సభ గోడపత్రిక విడుదల చేశారు. ఈ నెల 6వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా రవీంద్రభారతి హైదరాబాద్లో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సభ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆయన యాదిలో ఉంచుకొని అన్నీ కూడా వివిధ నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆయన వాల్ పోస్టర్ను రిలీజ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది. గజ్వేల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజా ఉద్యమకారులు, తర్వాత సామాజిక ఉద్యమకారులు, అంబేద్కరిస్టులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు నిరంతరమైన చివరి శ్వాస వరకు కూడా ప్రజల యొక్క విముక్తి కొరకు బంధాలను విముక్తి చేయాలన్నటువంటి, నిర్బంధాలను విముక్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన జీవిత చరమాంకం వరకు కూడా మొత్తం ప్రజా శ్రేయస్సుపై పనిచేసి ప్రజా యుద్ధనౌకగా పేరు పొందినటువంటి ఒక చరిత్రకారుడు, చిరస్మరణీయుడు. అట్లాంటి వ్యక్తి యొక్క వర్ధంతిని మనము విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. జోహార్ గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న. ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేద్దాం. రవీంద్ర భారతిలో జరిగే ప్రథమ వర్ధంతి సభను అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామం నుండి రమణయ్యపేట వరకు NH 5.5 రోడ్డు పనులు ప్రారంభించడానికి రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, విజయభాస్కర్, బుర్లె హరిబాబు, గాంజాల తాతారావు, సీనియర్ నాయకులు సాగర్, టీడీపీ, జనసేన కూటమి ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 1999, 2000లో 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈరోజు స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఇటీ కార్యక్రమానికి అప్పుడు బోధన అందించినటువంటి టీచర్లు అనిత, వినోద్, కిషన్ రావు, రాజమల్లు, లక్ష్మణ్, ప్రేమ్ కుమార్, ప్రమోద్ మేడం మరియు మల్లారెడ్డి సార్ అతిథిగా పాల్గొని ఆనందం వ్యక్తపరిచారు. అప్పటి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఇప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. వారు చదువుకున్నటువంటి హై స్కూల్లో మేము ఉపాధ్యాయులుగా, మరి నేనైతే ప్రధానోపాధ్యాయుగా ఉన్నప్పుడు వారు మేము చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నారు. మరి ఆ విధంగా ముందుకు పోయినారు. వారు మంచి స్థితిలో ఉండి వారి పిల్లలను కూడా మంచి స్థితిలోనికి రావాలని మేము ఆశిస్తుంటున్నాము. మరి పూర్వ విద్యార్థులందరికీ, అప్పుడున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభివందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ 98లో వచ్చి 2004లో వెళ్ళిపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అంటే హిందీ టీచర్గా పనిచేసేది. పోయేటప్పుడు కూడా మళ్ళీ ఒక 1 year ఇండిపెండెంట్ లేడు కాబట్టి 1 year ఫ్రీగా వచ్చి ఇక్కడ చదువు చెప్పుకుంటూ పోయేది. దేవరకద్ర నియోజకవర్గం టూరిజం డెవలప్మెంట్లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసరాల్లో పర్యటించి
అనంతరం స్వామివారిని దర్శించుకున్న టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీ మల్లు రవి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన ఎమ్మెల్యేలు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మగారెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బాండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి పేదల తిరుపతి శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి ఈరోజు గౌరవ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అనే సూక్తితో ముందుకు వెళ్తున్న కామిశెట్టి దొరబాబు తన సంపాదించిన దానిలో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నెలకు 2 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలియజేశారు. ఎన్డీఏ కూటమిపై ఉన్న అభిమానంతో పేద ప్రజలకు తన వంతు సహాయంగా పేదలకు నెలకు 2 రోజులు ఉచిత భోజనం ఏర్పాటు చేసి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మంచి సేవలందించాలంటే ఏదో ఒక పదవి ఉండాలనే ఉద్దేశంతో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కోరుకొండ సర్పంచ్గా పోటీ చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ఆంజనేయులు, బక్క నరసింహమూర్తి, చింతల దేవి కన్నారావు తదితరులు పాల్గొన్నారు. అంటే అన్నీ మనం అనుకున్నట్టుగా అంతా బాగానే ఉంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నెగ్గడం జరిగింది, ఆయనకి ఉప ప్రధాని ఇవ్వడం జరిగింది. మనం ఏమనుకున్నాం అవన్నీ జరిగినాయండి. అయితే ఊళ్ళో కూడా ఫస్ట్ వీళ్ళ మంత్ 7,000 పెన్షన్ ఇచ్చేసాం, మళ్ళీ మొన్న 4,000 పెన్షన్ ఇచ్చాం. అయితే నేనైతే రోజు జనాల్లో తిరుగుతానండి, విశాఖ అదే వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటాను, రోజు డెలివరీ. ఏమండి మరి అన్ని బాగానే ఉన్నాయి, అన్న క్యాంటీన్ కూడా పెడితే బాగుంటుంది కదా అని అన్నారండి జనాలు. మా కోరుకొండలో, మిగతా ఊర్లు కూడా కాదు నేను చెప్పేది, మా కోరుకొండ మండలంలో అయితే కోరుకొండ ఓన్లీ కోరుకొండ. అయితే నేను అన్నాను సరేండి, అయితే నెలకి 2 రోజులు అన్న క్యాంటీన్ టైప్లో, అన్న క్యాంటీన్ అని కాదు, డాక్టర్ సీతమ్మ గారు అని కాదు, మామూలుగా అన్నప్రసాదం అని నిర్ణయించుకున్నానండి. నెలకి 2 రోజులు ఏకాదశి లేదండి, ఓన్లీ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి కానండి సహాయ కార్యాలు అయితే లేదు. అంటే మరి ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని అంటే మీరు ఒక సామాన్య వ్యక్తి, అంటే మీకు ఉన్న దాంట్లో మీరు కష్టపడిన దాంట్లోనే 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మీద అభిప్రాయం పడుతున్నారు కదా, మీకు కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఈ కార్యక్రమం ఎప్పుడైనా హాజరయ్యారా? లేదండి. అంటే మీరు పిలవలేదా లేకపోతే ఏంటి? అంటే నేను పిలిచానండి ఫస్ట్ సార్. అయితే మొన్న 15 రోజుల క్రితం అయితే పాపం వాళ్ళు వరద ముంపుకి వెళ్ళారండి, వెళ్ళడం జరిగింది. ఈవేళ కూడా ఏదో పని ఉన్నదన్నారు, మళ్ళీ వాళ్ళు 15 రోజుల తర్వాత ఏమైనా కలుస్తారేమో చూద్దాం. మరి ఏమంటున్నారంటే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కామిశెట్టి దొరబాబు కూడా పోటీ చేస్తారని నేను తెలుస్తుంది. మీరు పోటీ చేస్తున్నారా లేదా? నా కోరుకొండ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓటు వేసి ఆయన్ని మేము గెలిపించుకుంటాం అని అంటున్నారండి. మీరు కూడా పెట్టండి సార్, మీరు ఉండండి, మీరైతే బాగుంటుందని చాలామంది ప్రజలు అంటున్నారండి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ముందు సర్పంచ్గా నెగ్గాలంటే ముందు ప్రజలకు ఎంతో కొంత సహాయ సహకారాలు చేయాలి, సేవ చేయాలి. ఇప్పుడు సేవ చేస్తేనే ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు ఆ సేవలో ఉంటారా? నాకు ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని ఐడియా లేనప్పుడు కూడా నేను ప్రజాసేవలోనే ఉన్నానండి. పలు కార్యక్రమాలు చేయటండి, ఏదైనా జరిగితే ఇవ్వడం, ఇలా నా తోచిన సహాయం నేను చేసుకుంటాను ఉన్నాను. అప్పుడు నాకు ప్రెసిడెంట్గా ఉద్దేశం లేదండి. ప్రెసిడెంట్గా ఉద్దేశం లేకపోయినప్పటికీ నేను ప్రజల్లోనే ఉన్నానండి.
ప్రతిరోజు కూడా నేను 500 మందిని కలుస్తానండి. పాలు రూపేనా డోర్ డెలివరీ చేస్తూ ఉంటాను. వాళ్ళ బాధక సాధకులన్నీ నాకు తెలుసండి. నిజం చెప్పాలంటే ఒక పాలు అమ్మేవాడికి ఒక బియ్యం అమ్మేవాడికే తెలుస్తుందండి ప్రజల బాధ ఏంటంటే అది నాకు పూర్తిగా తెలుసండి. ఆ బాధలు తీరుతామని ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది. మన గవర్నమెంట్ మనం చెప్పినట్టు ఏంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు, ప్రజల్లోకి వెళ్ళండి, మీకు ప్రజాసేవ చేద్దామని. మీకు ఏమైనా పదవులు కావాలంటే మీరు ప్రజాసేవ చేసుకోండి, పదవులు ఆడంతటా అవే వస్తాయి. మన బలరామకృష్ణ గారిని కలిశానండి. అన్నయ్య గారు ఇలా నేను ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కలిశాను. అన్నయ్య గారు నేను ఇలాగా పంచాయతీ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నానండి, మీరు నన్ను ఆశీర్వదించండి అని అంటే, నేను ఆశీర్వదించను, దేవుడు ఆశీర్వదించాలి, అంతేగాని మీరు ప్రజల్లో సేవ చేసుకుంటే పదవులు వాటంతటా అవే వస్తాయని చెప్పి బలరామకృష్ణ గారు కూడా అన్నారండి. కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు 131వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర గ్రామ పంచాయతీ సెక్రటరీ కర్రె గంగన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్, శీలం మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్ కర్రె గణేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చినంగాని బాలరాజ్, రాగుల రమేష్, బిల్ కలెక్టర్ రాంబాబు, చినంగాని ఆనందరావు, ఎర్రోళ్ల మహేందర్, మెరుగు నవీన్, ఎర్రోళ్ల సాయిలు, రామాంజనేయులు, రమేష్, చిక్కుడు రమేష్, యువ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు, మరి కార్యదర్శులు, మరి పాలకవర్గం, మరి వివిధ పార్టీల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానమాల అనే 131 జ్ఞానమాల కార్యక్రమానికి మీరందరూ గుర్తించి ఒక ఆఫీసర్గా నన్ను గుర్తించి మీ అందరూ నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారీగా గంజాయి పట్టివేత. అనకాపల్లి జిల్లా చీడికాడ, రావికవతం ప్రాంతాలలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. సుమారు 12 లక్షల విలువ చేసే 250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సూరంపాలెం ప్రాజెక్టు నీటి మట్టం ఎక్కువ పెరగడం వల్ల దిగువ ప్రాంతంలో ఉన్న బురద కాలువకు నీరు వదలడం వల్ల దిగు ప్రాంతాన్ని ఉన్న శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాలువ పొంగి గ్రామంలో చెరువులు నిండి చెరువుల ద్వారా గ్రామంలో వరద నీరు ఎక్కువైపోయింది. వెంటనే ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులకు ఆదేశాలిచ్చి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ఇచ్చారు. అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తనకాల నాగేశ్వరరావు, జన సైనికులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కాలువ గట్లకు, చెరువు గట్లకు ఇసుక బస్తాలు వేసి గ్రామంలోకి నీరు రాకుండా అడ్డుకడుతున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు తాతాజీ, దొడ్డి అప్పలరాజు, మద్దాల గంగాధర్, గోల్కొండ సత్యనారాయణ, సూరిశెట్టి గుబ్బలు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడ్డతీగల మండల పరిధిలో ఉన్న మద్యం షాపు శనివారం నైట్ కరెంట్ షార్టేజ్ అయి షాప్లో స్టాక్ పూర్తిగా కాలిపోయింది. ప్లగ్ లాగానే వీటికన్నా వీటికి కాలుతాయి కానీ ఇప్పుడు ఇది తీసాను కదా ఇది కూడా అలాగే ఇంకా టీడీపీ ఇంకా మారలేదు. టీడీపీ ఇంకా మామూలుగా పంపి వస్తున్నాయి, ఎందుకు కూడా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు నెల పోతే కానీ ఒకవేళ కొలుకురాదు. అదే లోన్కి వెళ్ళదండి బాగా ఇంకా ఏమున్నది